అప్పుడు ఏమన్నాడు చూడండి, ఒక ఇంటర్వ్యూలో ఇదే కడియం శ్రీహరి చెప్పినటువంటి మాట, రాజకీయ నాయకులకు సిగ్గుండదు అంటే ఇగో ఇది కారణం. ఇగో లేదండి, గతంలో చేయలేదు, ఇక ముందు చేయను, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇంకా అవకాశాలు వచ్చినా రాకున్నా ఐ విల్ బీ విత్ బీఆర్ఎస్ అండ్ ఐ విల్ బీ విత్ కేసీఆర్. నేను ఇలా మీకు మాటిస్తున్నా, మీరు ఎప్పుడన్నా మళ్ళీ నన్ను ఇంకా 5 ఏళ్ళకి ప్రశ్నించినా కూడా గింతే ఉంటుంది. నేను జస్ట్ ఒక 1 ఇయర్కే ప్రశ్నిస్తా ఉన్నా, 5 ఏళ్ళు అక్కర్లేదు, జస్ట్ 1 ఇయర్కి ప్రశ్నిస్తా ఉన్నాను. 6 నెలల కింద 8 నెలల కింద ఎంపీ ఎలక్షన్ ముందే పోయినావు మీ బిడ్డని ఎంపీగా గెలిపించుకోవడానికి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు సంవత్సరం తర్వాతనే అడిగి చూస్తూ ఉన్నాం, నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం డైరెక్ట్గా. ఉందా అసలు కొంచెమన్నా? ఈ మాటలు చెప్పేటప్పుడు మరి సోయితోనే చెప్పినావా? చెప్పిన తర్వాత మరి ఎట్లా పార్టీ మారినాక ఇలా ఆ మాటలు ఎట్లా వస్తూ ఉన్నాయి? ఉప ఎన్నికకు సిద్ధమని చెప్తా ఉన్నావు కదా, మరి ఆ రోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సిఎల్పిని టీడీఎల్పిని విలీనం చేసుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు? మీ లెక్క ఆన్నోని ఈన్నోని ఇట్లా తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకుండా వాళ్ళు వచ్చిండ్రు, జాయిన్ అయిపోయినరు. ఫైనల్గా ఏం జరిగింది అది మీకు గుర్తులేదా?